ఆపచ్చు, పెట్టేటువంటి అవకాశం వస్తుంది. ఇది 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 ఒకటి. కోర్స్ ఇంకొకటి ఉన్నది, లాస్ట్లో వస్తాను. బిఫోర్ దట్, ఈ సంగీతం ద్వారా హీలింగ్ అనే దాని మీద కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు చేసిన ఎక్స్పెరిమెంట్లు కాస్త దాని విషయంలో కొంత మీరు పాడి కూడా వినిపించగలిగితే ఇట్ వుడ్ బి వెరీ హ్యాపీ. షూర్. ఇది సంగీతం యాజ్ థెరపీ అనేది ప్రాబబ్లీ నాకు అంతర్గతంగా ఉన్న థాట్స్ అనుకుంటా. దానికి యాక్చువల్గా రూపం జరిగింది ఒక 15 ఏళ్ల క్రితం, 10-12 ఏళ్ల క్రితం అనుకుంటా కరెక్ట్గా చెప్పాలంటే. నాన్నగారితో యూజువల్గా డిస్కస్ చేస్తూ, నేను మీలాగా ఉండలేను అని చెప్పాను. ఆయన ఏదో ఆర్గ్యుమెంట్లో ఉంటే, అంటే నాలాగా నువ్వు ఉండకూడదు, నీలాగా నువ్వు ఉండాలి అని చెప్పి ఆయన ఒకటి చాలా స్ట్రైట్గా చెప్పేశారు. నేను ఆలోచించడం మొదలుపెట్టాను. కరెక్టే, ఎందుకంటే ఆయన 2 ప్రొఫెషన్స్ మేనేజ్ చేశారు. అటు ఎల్ఐసిలో ఆఫీసర్గా ఉండేవారు, సాయంత్రం 5 తర్వాత ఆయన మ్యూజిక్ ఫీల్డ్లో ఆయన ఒక బ్రహ్మ. కానీ మెడికల్ ఫీల్డ్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, నైట్ డ్యూటీస్ ఉంటాయి. ఇలా నేను చేయలేను నాన్నగారు. చాలా సదుద్దేశంతో ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను ఇక్కడ. ఆ జనరేషన్కు మన జనరేషన్కు డిఫరెన్స్ ఏంటంటే లైఫ్ పార్ట్నర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా. బికాస్ ఆ జనరేషన్లో లైఫ్ పార్ట్నర్ ఎక్స్పెక్టేషన్స్ వర్ మినిమం. సో వీళ్ళకు మిగిలిన వాటన్నిటి మీద చేసుకోవడానికి వీలుంది. నెక్స్ట్ జనరేషన్ టు జనరేషన్ లైఫ్ పార్ట్నర్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో యూ హ్యావ్ టు ఫ్యాక్టర్ ఇన్. ఈ విధంగా ఈ విషయానికి వస్తే నేను డెఫినెట్గా లక్కీని. ఎందుకంటే నాన్నగారు చేసే ప్రతి యాక్టివిటీస్కి అమ్మ సహకారం ఉండేది, ఇండైరెక్ట్గా కూడా. సో అదే రూపంలో నాకు వచ్చిన లైఫ్ పార్ట్నర్ కూడా వాళ్ళు చూస్ చేసిన వ్యక్తే. ఇట్స్ అన్ అరేంజ్ మ్యారేజ్. అండ్ తనకు కూడా ఈ లలిత కళల మీద అభిరుచి ఉండడం అనేది నాకు ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. సో ఎక్కడ ఆ కాన్ఫ్లిక్ట్ రాలేదు. సో ఇది ఆలోచించినప్పుడు నేను ఫైనల్గా డిసైడ్ చేసింది ఒకటే. నాన్నగారితో ఇది డిస్కషన్ అయ్యాక నాకు 2 ఉన్నాయి కదా, అంటే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు 2 ఫేసెట్స్ వచ్చాయి. అటు మెడికల్గా నువ్వు ఉన్నావురా, మ్యూజికల్గా కూడా నువ్వు ఉండాలి, నీ అంతటి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఈ 2 కలిపితే బాగుంటుంది అన్న ఐడియాతో మొదలైంది. ఆ బీజం అక్కడ పడింది అనమాట. సరే, దాన్ని ఏ విధంగా లింక్ చేయాలి అనే దాని గురించి తర్జన పడ్డాం. చాలా లైబ్రరీస్లోనూ అవి చూడడం జరిగింది. సడన్గా ఒకరోజు రాత్రి తంజావూరు లైబ్రరీస్ గూగుల్ చేస్తున్నా. ఆ రోజుల్లో గూగుల్ అప్పుడప్పుడే వచ్చింది. అది లైబ్రరీస్లో చేసినప్పుడు మన శరీరానికి 72 నాడులకి సంబంధం ఉంది. అండ్ మా ఇంట్లో 2 వీణలు ఉన్నాయి, ఇద్దరు వైణికులే, అమ్మా నాన్నగారు. ఆ వీణని చాలా డీటెయిల్డ్గా చూస్తుంటే నాకు వర్టిబ్రల్ కాలము, బ్రెయిన్ ఇవి నాకు స్ఫురించాయి బ్రెయిన్లో. కరెక్ట్గా లెక్కబెట్టి చూస్తే కూడా వీణ మెట్లు ఉంటాయి ఏది దీని కింద. అది వర్టిబ్రల్ కాలమే నాకు స్ఫురించింది. ఓహో ఇదా సంగతి అని చెప్పి నేను తంజావూరు లైబ్రరీస్కి లోపలికి వెళ్ళి అక్కడ నాకు ఈ లింకేజ్ కనపడింది. షట్చక్రాలకి 72,000 నాడులు ప్లస్ ఈ హార్ట్కి, మన వేరియస్ ఆర్గన్స్కి లింకేజ్ ఎస్టాబ్లిష్ అయింది ఉంది అని చెప్పి అక్కడ రాసేశారు. ఐ వాజ్ ఎక్సైటెడ్. మనకి సైంటిఫిక్ దీనిలో ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది, యురేకా. అదే గుర్తొచ్చింది నాకు. ఒక సైంటిస్ట్గా చూసి ఓహో నాకు తెలిసింది, దీని లింక్ తెలిసింది అని చెప్పి పొద్దున్నే 4 గంటలకి నాన్నగారు యూజువల్గా 4-4:30 లేస్తారు.
లేవగానే కిందకి వెళ్ళి ఐ యూస్ టు కాల్ హిమ్ అప్ప. ఇది తమిళ సాంప్రదాయం కదా. తమిళం కూడా వచ్చా? తమిళం నాకు వచ్చు, ఫాదర్ కూడా వచ్చు. కాదు అమ్మకు వచ్చు, అమ్మ తమిళం. సో నాకు లింక్ దొరికిందప్ప అని చెప్పాను, ఇది సంగతిని. ఆయన ఇలా చూసి చాలా సీరియస్గా, ఈ బీజం నీకు ఎప్పటి నుంచో ఉందిరా, ఇప్పుడు అది ఇట్ హ్యాస్ స్టార్టెడ్ స్ప్రౌటింగ్, ఇట్ విల్ కమ్ అప్ అన్నారు అంతే. సరే మొదలుపెట్టాను నేను. దానికి ఆశీర్వచనాలు ఇమ్మీడియట్గా గణపతి సత్యనారాయణ స్వామి వారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచానికి అన్నిటికీ మ్యూజిక్ థెరపీ అనేది ఫస్ట్ తెలియజేసిన వ్యక్తి ఆయన. సరే, ఆయన అప్పాజీ ఆశీర్వచనాలు తీసుకున్నాను. ఆయన అన్నారు, ఇన్నాళ్ళు నేను దీని గురించి చేస్తున్నాను, నువ్వు ఒకటి కనిపించావు, చెయ్యి అని ప్రోత్సహించారు. అవి ఆలోచించి సరే ఏ విధంగా చేయాలి, దానికి ఒక రూపం తీసుకురావాలి, మన సైడ్ నుంచి మన కంట్రిబ్యూషన్ ఎట్లా ఉండాలి అని దానికి ఒక ప్రోటోకాల్ సైంటిస్ట్గా 72 మేళకర్త రాగాలు కర్ణాటిక్ది. దానికి కంపోజిషన్స్ అన్నీ నాన్నగారితో వ్రాయించి కంపోజ్ చేయించి, నా వాయిస్ అయితే పేషెంట్స్కి ఈజీగా రిసెప్టివ్గా ఉంటారు, ఓ డాక్టర్ గారు వాయిస్ వాళ్ళకి దగ్గర అవుతాం. ఇది ఒకటే, మనకు పేరు సంపాదించడం అనేది పక్కన పెట్టిన పేషెంట్కి కనెక్ట్ బికమ్స్ ఈజీ అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. దానికి పేరు కూడా నాన్నగారు పెట్టారు, నాద తను మనిషం. నాద తను ఈజ్ బాడీ, ఈశం. If it is properly taken care, the Isha or the Ishvara is going to stay inside our body. ఇది త్యాగరాజస్వామి కీర్తన ఫస్ట్ ఇదలా టర్మ్ అనమాట. నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా నాద తనుమనిశం అని త్యాగరాజస్వామి కీర్తన. సో ఆ ఫస్ట్ లెటరు కాయిన్ చేశారనమాట. అది పెద్దలు మీరు కూడా ఉన్నారు ఆ టైంలో, 2015-16లో దాన్ని ప్రజలకి సమర్పించడం జరిగింది. దానికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 50 మంది పేషెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాను. నా ఐడియా ఏంటంటే ఇనీషియల్గా అవుట్ పేషెంట్స్, తర్వాత ఇన్ పేషెంట్ కేర్. అవుట్ పేషెంట్స్ ఏంటంటే మోస్ట్లీ వాళ్ళకి ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే వినే చెవి ఉండాలి. బికాస్ దిస్ ఈజ్ ద రిసెప్టార్. ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి వినే చెవి, మ్యూజిక్ వినే చెవి గనక ఉంటే చాలు. ఎథనిక్ వేరియేషన్స్ ఉంటాయి, బట్ మ్యూజిక్ ఈజ్ యూనివర్సల్ లాంగ్వేజ్. దానికే అంటూ మనకి సరిగమ పదనిస్తలాగానే అక్కడ వెస్టర్న్ నోట్స్లో అయితే CDEFGAB అని ఉంటుంది. నొటేషన్స్ ఆర్ డిఫరెంట్, బట్ ఎక్స్ప్రెషన్ ఇస్ ద సేమ్. బ్లెండ్ ఈజ్ డిఫరెంట్. సో కాఫీ, టీ లాగానే అన్నీ బ్లెండ్స్ ఆర్ డిఫరెంట్. సో ఇలా మొదలుపెట్టి ఏ వాళ్ళకి ఏదైతే రాగం పాడితే వాళ్ళకి హీలింగ్గా ఉంటుందో అనేది కొంత ప్రయోగించడం జరిగింది. మెయిన్గా ఎసిడిటీ, రిఫ్లక్స్ ఉండడం, స్లీప్లెస్నెస్, తర్వాత నరాల బలహీనత ఉన్న వాళ్ళకి, ఇలాంటివి ఒక 50 మందిని సెలెక్ట్ చేశారు ఫస్ట్ ప్రాజెక్ట్లో. వాళ్ళందరికీ అస్టౌండింగ్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఎట్లా, ఇది ఎవరైనా పాడుతూ వింటామా, వాళ్ళు పాడుకోవటమా, ఎట్లా చేశారు అది? నేను ఏం చేశానంటే రికార్డెడ్ మ్యూజిక్ హెడ్ ఫోన్స్ ద్వారా వినిపించడం జరుగుతుంది. ఆ 20 నిమిషాలు పర్ డే వాళ్ళు కళ్ళు మూసుకోవాలి, ఓన్లీ హియరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కళ్ళు ఎందుకు మూసుకోవాలి అంటే ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ట్రేనియస్ డైవర్షన్స్.
వాళ్ళ ఫోకస్ ఓన్లీ ఆన్ ఆడియో, ఆ సౌండ్ మీదే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. 20 నిమిషాలు 6 days ఇన్ ఎ వీక్, నెల రోజులు. ఇది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. అండ్ వాళ్ళకుండే ప్రాబ్లం బట్టి నేను వాళ్ళకి మ్యూజిక్ వేరేగా ప్లే చేసేవాడిని. ఐదర్ ఇన్స్ట్రుమెంటల్, మోస్ట్లీ నా వాయిస్ వచ్చేది. నాన్నగారు కంపోజ్ చేసిన పాటలు ప్లస్ ఆ రాగానికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అవి ప్లే చేసేవాడిని. చేసి బ్లడ్ ప్రెషర్ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళకి 1 month ఎవ్రీ డే, ఎవ్రీ 4th day రికార్డ్ చేసేవాడిని. చేసి ఫైనల్గా 1 month అయ్యేటప్పటికి ఎట్లా ఉంది, జనరల్ సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్ ఎలా ఉంది, రికార్డింగ్స్ ఎలా ఉన్నాయి, ఇది మానిటర్ చేసేవాడిని. చేసిన రిజల్ట్స్ అస్టౌండింగ్ రిజల్ట్స్. నిద్ర లేని వాళ్ళకైతే ఒక పేషెంట్ ఐ థింక్ చాలా డిప్రెషన్లో సూసైడ్ చేసుకునే టెండెన్సీ ఉన్న వ్యక్తి కూడా ఉన్నాడు. అతనికి నేను ఇది 1 month రిక్రూట్ చేసి నీకు 1 month నీకు ఇది ఇస్తా అని చెప్పడం జరిగింది. 4th day or 5th day నిద్ర ఉండేది కాదు తనకి. అన్బిలీవబుల్. 4వ నిమిషం కల్లా ఐ కుడ్ హియర్ హిమ్ స్నోరింగ్. ఈ దీంతో అయ్యాక 10 నిమిషాలు 20 నిమిషాలు అయ్యాక నేను తట్టి లేపితే నాకు అంత ప్రశాంతంగా ఉంది సార్. అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్. పార్కిన్సన్స్ వాళ్ళకి, మా నాన్నగారు ఇన్ఫ్యాక్ట్ హ్యాడ్ పార్కిన్సన్స్. ఇది చేసిన తర్వాత ఆయన మీద కూడా ప్రయోగించడం జరిగింది. సో వీటికి నరాల బలహీనత ఉన్నప్పుడు కరెక్టివ్ మూమెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఫస్ట్ స్టెప్లో జరిగింది. చేశాక అది మనం పైలట్ ప్రాజెక్ట్ కింద రిలీజ్ చేసాము. కలాం గారు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టెప్ కొంచెం ఆర్గనైజేషన్ ప్యాటర్నేజ్ రావాలి, కొంత ఫైనాన్సెస్ కూడా కావాల్సి వస్తుంది. దీనిలో ఏంటంటే ప్రీ ఆపరేటివ్ కేరు, పోస్ట్ ఆపరేటివ్ కేరు, లేబర్ వార్డ్స్, వీటన్నిటిలో కూడా హెడ్ఫోన్స్ ఇండివిజువలైజ్డ్. ఎందుకంటే మనం డిఫరెంట్ పాపులేషన్స్ వస్తారు. ఒక పేషెంట్ వెస్టర్న్, మన మిడిల్ ఈస్ట్ నుంచి వస్తారు, లేదంటే సూఫీ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనుగుణంగా అన్నమాట, వాళ్ళకి తగిన మ్యూజిక్ ప్లే చేస్తూ మన రిజల్ట్స్ అబ్జర్వ్ చేయడం. టర్మినల్ ఇల్ పేషెంట్స్, క్యాన్సర్స్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకి ఇంకా వెళ్ళిపోయే స్టేజ్ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోయే ఉండాలి. ఇలాంటివన్నీ నేను కేటగరైజ్ చేశాను స్టేజ్ 2, స్టేజ్ 3 లెవెల్స్లోకి. ఇది ఇంకా కార్యరూపం దాల్చాలి. ప్రస్తుతానికి అవుట్ పేషెంట్ లెవెల్లో ఉంది. బట్ ఆర్గనైజేషన్స్, కోఆపరేషన్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు తను మా ఆవిడ స్టార్ట్ చేసింది కదా ఫీటల్ మెడిసిన్లో, దానిలో కూడా ట్రయల్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి. ఏమి స్టార్ట్ చేసిందా? ఫిట్మెంట్ సెంటర్. ఈజ్ ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్. అంటే గర్భస్థ శిశువుని ఐడెంటిఫై చేయడం, దానిలో ఏమన్నా కరెక్టివ్ అబ్నార్మాలిటీస్ ఉంటే చేయడం, ట్విన్స్ వీళ్ళకి అనమాట, కవలలు, ఇవన్నీ తను చూస్తుంది. వాళ్ళ మీద కూడా ప్రయోగించాలని చెప్పి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఎవరైనా ఇటువంటి మెడిసిన్లో ఇంట్రెస్ట్ ఉంది, మ్యూజిక్ ద్వారా థెరపీ మీద ఎవరిని కన్సల్ట్ చేయాలి? మీకు రీచ్ అవుట్ కావాలంటే ఎట్లా? డెఫినెట్గా ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. ఎందుకంటే ఇలాంటివి అంటే దీనికి ఒక సెటప్ ఏమైనా ఉందా? ఒక పర్సన్ టు కాంటాక్ట్ ఆర్ యు ఆర్ ది పర్సన్ టు? అని నేనే చూస్తున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద ఇన్ఫెంట్ స్టేజ్. దాన్ని ఇంకా పెంచి మేబీ వీ కెన్ స్క్రోల్ యువర్ మెయిల్ అడ్రస్ ఆర్ సంథింగ్ సో దట్ వాళ్ళ దీనికోసం దానికోసం అడిగాను.